గారి దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. అదే మాకు ఇంతకుముందు కచేరీ ఉంటుండే. ఆ కచేరీ భూమిలో మాకు విఆర్ఓ వ్యవస్థ నడిచి కట్టుకుంటుంటుంది. అయితే ఆ విఆర్ఓ వ్యవస్థ రద్దయిన తర్వాత మాకు వీడీసీ భవనానికి మేము పోయి ఎమ్మెల్యే గారిని విన్నవించుకుంటే ఎమ్మెల్యే గారు మాకు వీడీసీ భవనాన్ని శాంక్షన్ చేసి అదేవిధంగా నర్సరీ కూడా అక్కడ నర్సరీ ఉంటే బాగుంటుంది అని చెప్పి నర్సరీ శాంక్షన్ చేసి 2 కడితే మంచిగా ఉంటుందని చెప్పి మేము దాన్ని ఒకటి నిర్మించుకున్నాం. అది పూర్తి కాకముందే ఇప్పుడున్న నందిపేట సర్పంచ్ గారు అందులో ఒకటి భాగంగా అక్కడనే కడతా, నేను అక్కడనే కట్టి తీరుతా అని చెప్తున్నాను. అయితే మేమేమన్నామంటే అయ్యా మాకు వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఆ జాగాకు బదులు మేము వేరే జాగా మా సొంత డబ్బులతో ఉన్న జాగా మేము చూపించి అక్కడ కట్టు అయ్యామని చెప్పాను. నేను అక్కడ కట్ట నేను కడితే ఇక్కడనే కడతా అని చెప్పి అయితే అదే విషయానికి కలెక్టర్ దగ్గర వచ్చి అక్కడ కాకుండా వేరే దగ్గర మేము భూమి ఇస్తున్నాం కాబట్టి వేరే దగ్గర కట్టమని విన్నవించుకుంటాం చేయడం జరిగింది. అదే మేమన్నాం ఆయన మేమిద్దరి మీద చేసిండు. అయితే లేని వ్యక్తి మీద కూడా ఆయన కేసు వేసి అక్రమ గ్రామ ప్రజల తరపున నందిపేట గ్రామ ప్రజల తరపున మీరు విన్నవించుకున్న ఒకటే అది ఏదైనా కానీ మీరు విచారణ జరిపి దాన్ని ఏదైనా తొందరగా క్లియర్ చేయాలని కోరుతున్నాం. వాళ్ళు పొక్కలు తీస్తే అక్కడికి పోయినాం. మేము పోయిన రోజు మేము పోయినామని వాళ్ళు మా మీద కంప్లైంట్ చేస్తే 9:30 కంప్లైంట్ చేస్తే 9:30కి మా మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. మేము పోయి కంప్లైంట్ చేస్తే ఇప్పటికి 10 రోజులు అవుతుంది. వాళ్ళ మీద ఇప్పటికీ ఎఫ్ఐఆర్ బుక్ కాలేదు. అదేవిధంగా ఎస్ఐ కూడా మా మీద పిలిచి బెదిరించడం కానీ అన్నీ చేయడం జరుగుతుంది. మరి వాళ్ళ మీద ఎందుకు కేసు చేయడం లేదని మేము పై అధికారులకు కానీ ఇలా కంప్లైంట్ చేయడం జరిగింది. కచేరీ భూమి తరపున మేము నందితాబాద్ కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఇలా ఆడ కోసం నందిపేట గ్రామ ప్రజలు ఇలా 500 మంది కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. అయితే అక్కడ కచేరీ భూమి ఇంతకుముందు కచేరీ వ్యవస్థ ఉండి దానికి పోయిన తర్వాత మేము గ్రామ పంచాయతీ నందిపేటలో పీటీసీ భవనం శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత నర్సరీ ప్లస్ వీసీ భవనం నిర్మించుకోగా ఇప్పుడున్న గ్రామ సర్పంచ్ ఎర్రం లింగం గారు అక్కడ వివో భవనానికి శంకుస్థాపన చేసిండు. అయితే మేము పోయి ఆయనకు అయ్యా ఇక్కడ మాకు వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది, నువ్వు వేరే దగ్గర కట్టు అని చెప్పి మేము ఆల్రెడీ భూమి చూపించినాం. మేము ఆ పొక్కల దగ్గరికి పోయిన దానికే మా మీద కేసులు చేసి 3 మీద కేసులు చేసిండు. మేము పోయి కంప్లీట్ చేస్తే ఆయన మీద ఇవ్వడానికి కేసులు చేయలేదు. ఎస్ఐ గారు బెదిరించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మేము అక్కడ ఇద్దరికి బాగుండాలని చెప్పి వేరే దగ్గర భూమి చూపిస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మేము ఈరోజు నందిపేట ప్రజలు కలెక్టర్ గారికి పై అధికారులకు కానీ కంప్లీట్ చేయడం జరిగింది. ఆయన తక్షణమే డిపిఓ గారికి లెటర్ రాసి సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకోమని అధికారులకు ఆదేశించారు. గ్రామం నుంచి కలెక్టరేట్ దగ్గరికి ఈరోజు వివో బిల్డింగ్ గురించి సర్పంచ్ గారికి మా కచేరీ భూమిలోకి వచ్చి వివో బిల్డింగ్ కడతానికి మేము ఇంతకుముందు కూడా చెప్పినాము. పక్క భూమి మా సొంత భూమి ఉంది, ఆ భూమి ఇస్తాం కానీ ఇక్కడ బీడీసీ భవన్కు ఇబ్బంది అవుతుందని చెప్పినాము. అయినా కాదనకుండా ఖచ్చితంగా ఆన్నే కడతాని చెప్పేసి మా వాళ్ళ మీద కేసులు చేయడం జరిగింది. ప్రతిదానికి ఇబ్బంది పెడుతుండే పవిత్రమైన గుడిని జీపీకి వేసి ఆ గుడి 20 సంవత్సరాల నుంచి ఉన్న నందికేశ్వర ఆలయంని ఆ గుడి భూమిని జీపీకి చేసి ఆ గుడి మంచి చెడులకు కూడా ఇగాకుండా చేస్తున్నాడు. మా అందరినీ దూరం చేయాలని చూస్తున్నాడు. మంచి చెడులోకి కాకుండా చేస్తున్నాడు. ఆయన తక్షణమే ఇటువంటి కాకుండా అధికారులు చర్యలు తీసుకొని కోరుతున్నాం. ఇంతకుముందు తర్వాత కచేరీ తర్వాత మేము మా వీడీసీ భవనం శాంక్షన్ అయింది. వీడీసీ శాంక్షన్ అయితే దాన్ని కట్టుకోగా మిగతా జాగా
నర్సరీ ఇచ్చారు. అది ఇది ఉండగా ఇప్పుడున్న నందిపేట వీరరామలింగం గారు సర్పంచ్ గారు అక్కడ వివో బిల్డింగ్ కడతానని మొన్న చెప్తే మేము పోయి దగ్గరికి అయ్యాము, అక్కడ మంచిగా ఉన్నది, అక్కడ మేము వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఆ వివో బిల్డింగ్ ఒక్కదాన్ని ఓన్లీ ఒక్క మట్టుకే, వేరే దగ్గర అన్ని శాంక్షన్ అయినా పనులు నడుస్తున్నాయి, అది ఎప్పుడో ఒకరికి తెలుసు. అయితే ఆ ఒక్కదాన్ని వేరే దగ్గర మేము కొన్న సొంత పైసలు డబ్బులు పెట్టుకొని కొన్న భూమిని ఇస్తాము, అక్కడికి షిఫ్ట్ చేయండి అని చెప్తే లేదు నేను ఇక్కడనే కట్టి తీరుతా, గ్రామ పంచాయతీ తీర్మానం చేసినా మేము ఇక్కడనే కడతా అని చెప్పి నందిపేట ప్రజల మాట వినకుండా నేను అక్కడనే కడతా అని చెప్పి ఆయన చెప్తే మేము ఇలా అది కరెక్ట్ కాదని చెప్పి ఈ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అప్పుడు అంతకుముందు మేము సిఐ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ పిలిపించే మాట్లాడుకోరని చెప్పి మాకు మా పెద్ద మనుషులను పిలిపిస్తే మేము పోయి సరే మేము పోయి మాట్లాడతామని చెప్పి అక్కడ కచేరీ దగ్గర కూర్చుంటే మేము మీ దగ్గరికి రానని చెప్పి వెళ్ళిపోయి మళ్ళా మొదటికి వస్తే ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వచ్చినాం. అయితే ఆ రోజు మేము నందిపేట ఆ పొక్కలు దగ్గరికి పోతే నందిపేట సర్పంచ్ గారు మా ముగ్గురు మీద కేసులు చేయడం జరిగింది. అదేవిధంగా లేని వ్యక్తి మీద కూడా కేసు వేసి ఎఫ్ఐఆర్ చేసాడు. 9:30కు కంప్లైంట్ వేస్తే 7 గంటలకు వచ్చి డాక్టర్ దగ్గర కానీ మా దగ్గర వచ్చి బెదిరించి ఆయన మీద లేని వ్యక్తి దగ్గర కేసు చేసి ఇప్పుడు మమ్మల్ని ఎఫ్ఐఆర్ చేసాడు. 9:30కి కేసు చేస్తే 9:30కి ఎఫ్ఐఆర్ చేసాడు. మేము కంప్లైంట్ ఇచ్చి 10 రోజులు అవుతుంది, ఇవ్వరకు ఎఫ్ఐఆర్ కాలేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. అదే ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఎవరు పట్టించుకున్న నాదులు లేరు. అదే దాని విషయాన్ని కలెక్టర్ గారికి వచ్చి విన్నవించడం జరిగింది. అదనపు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి నందిపేట ప్రజల పక్షాన నిలబడి అధికారులకు డిపిఓకు చెప్పి ఆ సమస్యను పరిష్కరించాలని కోరినారు.